మహాలక్ష్మి మీరు కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ప్రధానంగా ఏం సమస్య ఎదుర్కొంటున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఫ్రీ బస్సు వచ్చిన కానీ లేడీస్ ఎక్కువ ఎక్కుతున్నారు కదా, ఏం ఫేస్ చేస్తారు? దీంట్లో ఏముందంటే మనం వచ్చింది ప్రజావాణి ఒక ఫంక్షన్కి వచ్చినాం మనము. ఇదేం జరుగుతుందంటే మీ సలహాలు కూడా చెప్తారు. దీంట్లో ఏం జరుగుతుందంటే ఈ ఫ్రీ బస్ అనేవారికంటే మన అక్క చెల్లెలు ఏం చేస్తారంటే ఆగే పరిస్థితి లేదు. ఆపకున్న డ్రైవర్కి అరటి ఆకు ముళ్ళు ఎట్లా ఉంటుందో అలాంటిది డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు ఇవి. ఆపకున్న ఇబ్బంది, ఆపిన ఇబ్బంది. లోపల జరగమ్మానంటే నువ్వు ఎవడరా నాకు అనేది అంటది. అరే ఫ్రీ బస్సే ఉంది కదా, నువ్వు కండక్టర్ ఎందుకు ఇంకా బస్సులో నువ్వు దిగిపోవచ్చు కదా అని అంటారు. ఎంత అంటే కోటి మందిలలో కోట్లు తెలివిలు ఉన్నాయి. మహాలక్ష్మి అనేది ఇక మనం చెప్తే కరెక్ట్ కాదు అది, కానీ సరే ప్రభుత్వాలు వాళ్ళు పెద్ద ఇది కాబట్టి వాళ్ళ ఇష్టం. కానీ కొద్దిగా డ్రైవర్ల మీద అలాంటి దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ చూస్తున్నాం. అది కొద్దిగా సీరియస్గా ఉంచితే రేపు మేము కూడా బాగుంటుంది కదా. కఠిన చర్య తీసుకోవాలని మా యొక్క బాధ, అంతే బాధ్యత. దాడులు చేయకుండా ఇప్పుడు మేము చేసేది వాళ్ళ సేవనే చేసేది. వాళ్ళ సేవని అనుకోకుండా మమ్మల్ని విపరీతంగా గలీజ్గా తిట్టి మమ్మల్ని అది చేయడం వల్ల మాకు కూడా బాధ అనిపిస్తాం కదా. మేము కూడా వాళ్ళకి మేము ఇచ్చేది మా డ్యూటీ మేము చేయనీకి వచ్చాం. మా మీద చేస్తే మేము ఎలా బాధపడాలి? దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతాం. అయితే ఇప్పుడు దాదాపు ఏంటంటే ఇప్పుడు నేను టీమ్ డ్రైవర్నే. నా చిన్న ఒక డీలక్స్ను ఒక ఆటో ఆ రోజు మన జిగ్జాగ్ రోడ్ ఉంటుంది, వాళ్ళు ఏదో పార్టీకి పోయేస్తారు. చిన్న దెబ్బ అంటే ఇట్లా తగిలించుకున్నాడు, దానికి నాకు టీమ్స్ చేసుకొని నేర్పించారు. నాకు రాజధాని బండి నడపడం, నేను బెంగళూరు, తిరుపతి, విజయవాడ, శంషాబాద్ ఇవన్నీ ఏసీ బండ్లే, మర్సిడీస్ బెంజి. అంటే ఇరికి ఈ డిపార్ట్మెంట్లో ఏంటంటే కొంచెం తప్పస్తే హుషారు ఉన్నోడికి ఆ టీమ్స్ చేయిస్తారనమాట. అది చేయబట్టే టికెట్ తీసుకోవాలి ఫస్ట్, రెండోది ముందు చూసుకోవాలి, నాలుగోది ఫోన్ ఆపరేటింగ్ కంపల్సరీ చేయాలి రిజర్వేషన్ వాళ్ళది. అది లేపకుండా నీకు ఇబ్బందే. ఈ ఒక్క టెన్షన్ ఒక డ్రైవర్కు ఒక్కటి కాదు, ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇంత చేసుకుండా వచ్చిన తర్వాత ఈ ఫ్రెష్ అనడం వేయడం దగ్గర కొద్దిగా కుమిలిపోతున్నాం మేము. ఇది పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఎంత రిస్క్ వాడిని కూడా మనం చేసింది న్యాయమే. కానీ సరే నో వర్క్ నో వేజెస్ అని ఇచ్చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇస్తుందని కూడా మాకు ప్రభుత్వం మీద 100% నమ్మకం ఉంది.